హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏపీ డిసెట్ పార్ట్ ఏ సోషల్ క్విక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. కామెంట్ బాక్స్లో వేరే వేరే సబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నారండి. అయితే సోషల్ అనేది క్విక్ రివిజన్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మ్యాథ్ పార్ట్ బి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి వెళ్ళి చూసేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ క్విక్ రివిజన్ అనేది మీకు బాగా హెల్ప్ చేస్తుందండి. దీంట్లోంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. సో సోషల్ని మనం క్విక్గా రివిజన్ చేసేద్దాం. ఇంకా సెషన్ని ఎవరు లైక్ చేయలేదో లైక్ చేయండి. ఫస్ట్ చాప్టర్ ద యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటండి? ప్లానెట్స్ ఉంటాయి, గెలాక్సీస్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, కాన్స్టలేషన్స్, వీటన్నిటిని కలిపే యూనివర్స్ అంటారు. సో మనం ద యూనివర్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది క్విక్గా రివిజన్ చేసుకుందాం. చూద్దాం కొన్ని బిట్స్ దాంట్లోంచి. స్టడీ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ గురించి స్టడీని ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. అదే రష్యన్ లాంగ్వేజ్లో చదివితే కాస్మాలజీ అంటారు. యూనివర్స్ని ఇంగ్లీష్లో చదివితే దాన్ని ఆస్ట్రానమీ అంటారు, రష్యన్ లాంగ్వేజ్లో దాన్ని కాస్మాలజీ అంటారు. ఇటాలియన్ ఆస్ట్రానమర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరే గెలీలియో. ఆయన ఏం కనిపెట్టాడు? టెలిస్కోప్. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 13.7 బిలియన్ ఇయర్స్ అగో ఎర్త్ అనేది ఫార్మేషన్ గురించి, యూనివర్స్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. అది ఎవరు కనిపెట్టారు? ఒక బెల్జియన్ ఆస్ట్రానమర్ కనిపెట్టారు. ఎవరండి? బెల్జియన్ ఆస్ట్రానమర్. ఆయన పేరు జార్జెస్ లెమాల్ట్రే. జార్జెస్ లెమాల్ట్రే అని ఆయన బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పాడు. అది దేని గురించి చెప్తుంది? ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. నెక్స్ట్ లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే డిస్టెన్స్ ఆఫ్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 year. డిస్టెన్స్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 year ఈజ్ లైట్ ఇయర్. న్యాచురల్ రిల్మ్స్ ఆఫ్ ది ఎర్త్ అని అడుగుతారండి. న్యాచురల్ రిల్మ్స్ ఆఫ్ ది ఎర్త్ అనేవి 4 ఉన్నాయి. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్, అట్మాస్పియర్. అన్నీ స్పియర్సేనండి. ఇవన్నీ వర్డ్స్ని గ్రీక్ నుంచి తీసుకున్నారు, గ్రీక్ నుంచి డెరైవ్ చేసుకున్నారు. సో స్పియర్ అంటే స్పైరా అనేది బాల్ అని కానీ స్పియర్ అని కానీ వస్తుంది. లిథో అంటే రాక్, హైడ్రో అంటే వాటర్, బయో అంటే మీకు ఎన్విరాన్మెంట్ అలా వస్తుంది. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ అని, ఎయిర్ లేయర్ అని. నెక్స్ట్ అట్మాస్ఫియర్లో 5 లేయర్స్ ఉన్నాయి ఎర్త్ సర్ఫేస్కి. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎగ్జో. ఇది ఎలా అడుగుతారంటే 7వ బిట్ ఆర్డర్ అడుగుతున్నారండి. టాప్ టు బాటమ్ అంటారు, బాటమ్ టు టాప్ అంటారు. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి థర్మో, ఎగ్జో ఇవ్వకుండా చివరిలో అయోనోస్పియర్ అంటారు. అది కూడా లాస్ట్ అయోనోస్పియర్ కూడా ఇవ్వచ్చు. 8th వన్ లేయర్స్ ఆఫ్ ఎర్త్. ఎర్త్లో లేయర్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. సో అవుటర్ మోస్ట్ లేయర్ నుంచి ఇన్నర్ మోస్ట్ లేయర్ దాకా అంటే క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అనేది ఆర్డర్. సో మీరు లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక చెప్పిన లిథోస్పియర్ వాటి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ద అట్మాస్ఫియర్ కంటైన్స్ గ్యాసెస్ ఏ రేషియోలో ఉన్నాయి, ఏ కంపోజిషన్లో ఉన్నాయి అంటే 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 0.003% కార్బన్ డైఆక్సైడ్, 0.004% అదర్ గ్యాసెస్. అయితే మిమ్మల్ని ఒక బిట్ అడుగుతాను. యూనివర్స్ అనే పదం లేదా ఎక్కడి నుంచి డెరైవ్ చేయబడింది అంటే మీకు లాటిన్, గ్రీక్ అలా ఉంటాయి కదా, ఆ పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది కామెంట్ చేయండి. నెక్స్ట్ హైడ్రోస్పియర్. ఎర్త్ కంటైన్స్ 71% వాటర్, అవుట్ ఆఫ్ విచ్ 1% మాత్రమే మనకి డ్రింకింగ్ వాటర్, రివర్స్, లేక్స్ రూపంలో ఉంటుంది. మిగతా 99% ఐస్ లేదా ఓషన్ వాటర్, సెలైన్ వాటర్ లాగా ఉంటుంది. ఓన్లీ 1% అనేది యూస్ఫుల్ ఫర్ లైఫ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థియరీస్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ సన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్. ఆరిజిన్ ఆఫ్ సన్ గురించి చెప్పే థియరీస్లో ఇవి చాలా ఇంపార్టెంట్. బిట్స్ కన్ఫామ్గా పడతాయి. జియోసెంట్రిక్ థియరీ. దీన్ని కనిపెట్టింది ఒక ఈజిప్షియన్ ఆస్ట్రానమర్. ఆయన పేరే టాలమీ. ఆ టాలమీ అనే ఆయన ఈజిప్షియన్ ఆస్ట్రానమర్ జియోసెంట్రిక్ థియరీ చెప్పాడు. ఏం చెప్తుంది ఇది?
ఎర్త్ అనేది సెంటర్లో ఉంటుంది, మిగతా సన్ ప్లానెట్స్ అనేవి చుట్టూ తిరుగుతాయి అని చెప్తుంది. నెక్స్ట్ హీలియోసెంట్రిక్. హీలియో అంటేనే సన్ మధ్యలో ఉంటుంది అని. సన్ మధ్యలో ఉంటుంది, మిగతా అవన్నీ శాటిలైట్స్ అవన్నీ చుట్టూ తిరుగుతుంటాయి అని హీలియోసెంట్రిక్ థియరీ చెప్తుంది. ఇది ఒక పాలిష్ ఆస్ట్రానమర్ కనిపెట్టాడు. ఆయన పేరు నికోలస్ కోపర్నికస్. నెక్స్ట్ నెబ్యులార్ థియరీ. ఆయన ఇమాన్యుయల్ కాంట్ అనే ఆయన దీన్ని డెవలప్ చేశారు. అయితే ఇది ప్లానెట్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఫ్రమ్ క్లౌడ్స్ డస్ట్ నుంచి, అలాగే సన్లోంచి ఎవల్యూట్ అయిన గ్యాసెస్ నుంచి ప్లానెట్స్ అనేవి ఫామ్ అయిందని నెబ్యులార్ థియరీ చెప్తుంది. అయితే మీకు బిట్ ఎలా అడుగుతాడంటే ఎర్త్ ఇవల్యూషన్ గురించి చెప్పే థియరీ ఏంటి అంటాడు. అప్పుడు నెబ్యులార్ థియరీ పెట్టాల్సి ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్విక్ రివిజన్ కోసం వెంటనే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.